తర్వాత ఆపరేషన్ తర్వాత ఓ సేమ్ డేలో నడిపిస్తాను అన్నారు మీరు. యెస్. ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్ళొచ్చు? అంటే రెగ్యులర్ వాళ్ళ పనులకు ఎప్పుడు వెళ్ళొచ్చు? ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని గంటలు పడుతుంది? యూజువల్‌గా నేను 2 వీక్స్ ఇస్తానండి వాళ్ళకి టైమ్. ఓకే. కాకపోతే ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక 2 డేస్‌లో పంపిస్తాం మేము. అచ్చా! ఒక మోకాలు చేస్తే 2 డేస్, ఓకే. 2 చేస్తే 5 డేస్. ఓకే. నేను 2 ఒకసారి చేయను యూజువల్‌గా. ఓహ్! ఒకటి చేసిన తర్వాత 2 డేస్ గ్యాప్‌కి ఇంకోటి చేస్తాను. సో ఓకే. సేమ్ హాస్పిటల్ స్టే, దీన్ని స్టాగర్డ్ నీ రీప్లేస్మెంట్ అంటాము. అచ్చా! సో ఒకటి చేసి 2 డేస్ తర్వాత ఆ 2 డేస్ వీళ్ళకి ఈ సర్జరీ అనేది హీలింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. ఓకే. వాళ్ళ బాడీ కూడా కోప్ అప్ అవుతది. ఓకే. సో వాళ్ళకి డ్రింక్స్ గానీ, ఫుడ్ గానీ, మినరల్స్ గానీ, మంచి హెల్తీ ఫుడ్, హెల్తీ జ్యూసెస్ ఇవన్నీ ఇస్తాం 2 డేస్. ఓకే. దాంతోటి వాళ్ళు రీజ్యూనేట్ అవుతారు. ఓకే. రీజ్యూనేట్ అయ్యి ఎనర్జైజ్డ్ అయిన తర్వాత ఇంకోటి చేస్తాం. ఓకే. సో ఆ 2 డేస్ గ్యాప్‌లో కూడా వీళ్ళని నడిపియడము, ట్రైనింగ్ ఇయడము, ఎక్సర్సైజ్ చేపియడం అన్నీ చేపిస్తుంటాం. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 2 డేస్‌కి ఇంకోటి చేసిన తర్వాత అచ్చా! 2 మోకాలతో నడిపియడము ఇవన్నీ చేసేసి ఫిఫ్త్ డే వాళ్ళని ఇంటికి పంపించిన తర్వాత ఫీమేల్స్ అయితే నించొని కుకింగ్ అలాంటివి చేసుకోవచ్చు. ఓకే. ఇంటి వర్క్ పనులు చేసుకోవచ్చు. ఓహ్! బట్ బయటికి వెళ్ళడం మాత్రం 2 వీక్స్ టైం ఇవ్వాలి. 2 వీక్స్ ఈ పడుతుంది. 2 వీక్స్‌లో ఏం చేస్తామంటే వాళ్ళకి చాలా మంది అడిగే ప్రశ్నకి ఈ 2 వీక్స్‌లో అగ్రెసివ్ ట్రైనింగ్ ఉంటది. ఓకే. ఎక్సర్సైజ్ చేయాలి, స్టెప్స్ ఎక్కడం దిగడం నేర్చుకోవాలి. ఓకే. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాం. ఈ రైట్. 2 వీక్స్ మనకి ఎందుకు తీసుకుంటామంటే వాళ్ళు ఈ 2 వీక్స్‌లో ఎంత చేస్తారన్నది వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తది. ఓకే. ఎంత మంచిగా నడవచ్చు అన్నది. సో మా టార్గెట్ ఏంటంటే వాళ్ళు ముందు పెయిన్ స్టార్ట్ అయ్యే ముందు ఎట్లా నడుస్తుండే చక అలానే నడిపియడం. ఓకే. ఆ లెవెల్‌కి తీసుకుపోవడానికి 2 వీక్స్ టైం తీసుకుంటాం. వండర్‌ఫుల్ సార్. యశోద అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్. యెస్. దానిలో మీరు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ హెడ్ అండ్ సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ మీది. సో, ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంత వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కాబట్టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థాయిలో ఉంటుంది సార్ ఇక్కడ? ఇక్కడ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండి. ఓకే. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఓకే. అండ్ వీఆర్ పార్ట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓహ్! బయట ఎక్కడ చూసినా కూడా మన యశోద సికింద్రాబాద్ స్టాండర్డ్స్ అనేది ఇంటర్నేషనల్‌కి ఈక్వల్‌గా దానిపైనే ఉంటది. ఓకే. మనం ఎక్విప్మెంట్ వాడడం గానీ, మన అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండి. ఓకే. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనకి ద క్వాలిటీ వైజ్ కూడా Yes. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ చాలా బాగుంటుందండి. హైదరాబాద్‌లో ఉన్న సగం జనాభా మన హాస్పిటల్‌లోనే ఉంది ఇవాళ. ఎక్కడ చూసినా ఇదేంటి? Yeah. సో నేను ఒక యూనిట్ హెడ్‌ని, Yes. హెడ్ ఆఫ్ I know, డిపార్ట్మెంట్ I కాదు. know, బట్ yeah. యశోద హాస్పిటల్ హాస్ గివెన్ మీ ఎ గుడ్ ఆపర్చునిటీ. గ్రేట్. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్‌లో స్పెషలైజ్డ్‌గా. సో వండర్‌ఫుల్. ఐ యామ్ టేకింగ్ దట్ ఫార్వర్డ్. సూపర్. సరే అసలైన ప్రశ్న. వామ్మో! ఎంత ఖర్చవుతది? ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద డాక్టర్ అంటే అయిపోతాం మనం అనుకుంటారు. దాని బదులు ఈ నొప్పులతో నడవడమే బెటర్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. వాళ్ళకి మీరేం భరోసా ఇస్తారు? అది మేము రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాము. బట్ నేను పేషెంట్స్‌కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే ఒకవేళ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అయితే ఓకే. సర్టెన్ ప్రైస్ ఉంటది డెఫినెట్‌గా. హ్మ్. మనం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామంటే వి హావ్ ఇన్వెస్టెడ్ సో మచ్ రైట్. ఇంటు ద హాస్పిటల్ టు అవును. గివ్ ఎ వెరీ గుడ్ కేర్ టు ద పేషెంట్స్. యెస్. సో ఇది ఇస్తున్నప్పుడు డెఫినెట్‌గా ఖర్చు అవుతది. అవును. ఆ ఖర్చు ఏంటి అంటే మనము చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సర్జరీ చెప్పంగానే, ఒక ప్రొసీజర్ చెప్పంగానే ప్రైస్ ఎంత అవుతది? హ్మ్. వాళ్ళ మొదటి ప్రశ్న ఇదే ఉంటది. ఆ ప్రైస్ చెప్పినప్పుడు వీళ్ళు షాక్ అవుతారు. బట్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్‌లో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాస్ట్. ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ యూ పెయిన్ ఫ్రీ లైఫ్. యెస్. అంటే నీకు నొప్పి లేని జీవితం ఇస్తున్నాం. అవును. దాంతోటి నీ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతది. నీ వర్కింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతది. వర్క్ నువ్వు లైఫ్ ఇంకా అన్నీ పెరుగుతుంది. దాంతోటి నువ్వు నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతది. అవును. దాంతో నువ్వు ఇంకా సంపాదించొచ్చు. బట్ ఏంటి అంటే ఓకే సర్టెన్ వాల్యూస్ ఉంటాయి డెఫినెట్‌గా. రైట్. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక మోకాలు మార్పిడి అనేది 1-2 ఇయర్స్ కోసం కాదండి. మనం ఒకసారి సర్జరీ చేస్తే 18-20 ఇయర్స్ ఈజీగా వస్తది. సూపర్. ప్రాపర్ సర్జరీ చేసినప్పుడు. ఓకే. మాలాంటి డాక్టర్స్ చేసినప్పుడు. యెస్. సో అప్పుడు ఏంటి అంటే మీరు ఈ సర్టెన్ వాల్యూ ఏదైతే మీరు ఇప్పుడు పే చేస్తున్నారో అది 1 డే 2 డేస్ కోసం కాకుండా 1-2 ఇయర్స్ కోసం కాకుండా 20 ఇయర్స్‌కి ప్లాన్ చేసుకుంటే, కాలిక్యులేట్ చేసుకుంటే హార్డ్లీ 12,000-15,000 పర్ ఇయర్ మీరు ఖర్చు రైట్. పెడుతున్నట్టు. ఇంకొకటి సార్ ఈ రోజుల్లో హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు చాలా ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి పెద్ద విషయం అది కాదేమో. మీ త్రూవే నేను చెప్దాం యాహ్! అనుకుంటున్నాను. పేషెంట్స్‌కి అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యెస్. అండి. అది మీరు కరెక్ట్ యంగ్ ఏజ్‌లో ఇప్పుడు నేను యాస్ ఎ డాక్టర్ యెస్. నేను కూడా నాకు కూడా ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్. Yes. నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి పే చేస్తున్నా. ఓకే. సో నేను హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నా, నాకు డాక్టర్ కూడా నాకు అవసరం లేదు అని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఐ ఆల్సో నీడ్. యెస్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ మీ ద్వారా మీరు కూడా కరెక్ట్ అండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి, చెప్పండి చెప్తాను అందరికీ. ఖచ్చితంగా. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ప్రయారిటీ అండ్ వెరీ ఇంపార్టెంట్. Yes. మిమ్మల్ని అదే కాపాడుతది. ఒక అవసరం ఉన్నప్పుడు. ఫెస్టివల్‌కి అయ్యేంత ఖర్చు కూడా కాదు. ఒక యాన్యువల్ హెల్త్ పాలసీ Yes. తీసుకుంటే
చాలా బెస్ట్ పాలసీస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ కూడా చాలా వచ్చేస్తున్నాయి. తక్కువ ప్రైస్ వచ్చేసినాయి. ఈ మధ్య జిఎస్టీ కూడా లేపేశారు అవునవును. దానికి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి అందరికి. ఈ కీ హోల్ సర్జరీ కూడా చేస్తారా సార్ మీరు? ఏంటివి కీ హోల్ సర్జరీస్? కీ హోల్ అనేది స్పోర్ట్స్ ఇంజరీస్ కి చేసే సర్జరీస్ అండి. దాంట్లో ఏంటంటే మజిల్ కట్ అనేది ఉండదు. ఒక చిన్న కీ హోల్ మాదిరిగా, అంటే ఒక చిన్న పిన్ పాయింట్ మాదిరిగా నీస్ లో, షోల్డర్స్ లో, యాంకిల్ లో, ఓకే వ్రిస్ట్ లో, ఓకే అలాంటి దాంట్లో చేస్తాం. ఇది ఏంటి అంటే కండరం కట్ చేయకుండా లోపలికి కెమెరా పంపిస్తే మనకి జాయింట్ మనం ఓపెన్ చేసి చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఓకే చిన్న కీ హోల్ తో అంటే లోపల అంతా అచ్చచ్చా. క్లియర్ గా కనిపిస్తుంది. Oh. మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ అది. ఓకే చిన్న కీ హోల్ తో అంటే చిన్న హోల్ చేసి లోపల చూసుకుంటూ అంత రిపేర్ చేసేసి వచ్చేయచ్చు. అంతే. సో అంత Wow. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి మన సో దగ్గర. యువర్ ఫాస్ట్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అంటాం. సో దాంతో ఏంటంటే అడ్వాంటేజ్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ దీంట్లో మనం ఏమి రీప్లేస్ కూడా చేయట్లేదు కాబట్టి రీకన్స్ట్రక్ట్ చేస్తుంటాం, రిపేర్ అచ్చచ్చా. చేస్తుంటాం. ఎట్లాంటి ఇష్యూస్ కి వాడతారు సార్ ఇది? స్పోర్ట్స్ ఇంజరీస్, ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, క్రికెట్ అవును. ప్లేయర్స్ కానీ, షోల్డర్ ఇంజరీస్ కానీ, లిగ్మెంట్ ligament- టియర్స్ లిగమెంట్ టైర్స్, వాటికి కూడా చేస్తారా? దానికోసమే చేసేది స్పోర్ట్స్ మెడిసిన్. ఓకే ఓకే. ఇది ఎందుకు హైలైట్ అయిందంటే ఈ మధ్యలో ఈ స్పోర్ట్స్ మెడిసిన్స్ ఈ ఎక్కువ స్పోర్ట్స్ ప్లేయర్స్ అయిపోయినారు. ఎస్ సార్, అవును. కబడ్డీ ప్లేయర్స్ కానీ, మన ఇండియన్స్ లో క్రికెట్ కానీ, క్రికెట్ 80% ఆఫ్ ద పాపులేషన్ క్రికెట్ ఆడుతారు. క్రికెట్ ఆడతారు. సో లిగమెంట్ టైర్స్ కానీ, లిగమెంట్ డ్యామేజ్ ఎందుకు అవడం, తెగుతుంది సార్? లిగమెంట్ ఎందుకు తెగుతుంది? అదే బ్యాడ్ పొజిషన్ లో రన్ చేయడం గాను, లేకపోతే బ్యాడ్ పొజిషన్ లో ఆడడం గాను. అచ్చచ్చా. సో మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు మా ఫోకస్ అంతా మ్యాచ్ గెలవడం దానిపైన ఉంటుంది. ఓకే సో అట్లాంటి టైంలో ఇంజరీస్ అనేది సహజం. ఓకే. సో ఈ లిగమెంట్ టియర్ అయింది అంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాలా? మెడిసిన్స్ తో ఏమన్నా చేయొచ్చా సార్? అంటే ఇప్పుడు ఏ ఏజ్ లో అవుతున్నది కూడా ఇంపార్టెంట్ అండి. అచ్చచ్చా. ఓకే. ఇప్పుడు 55-60 వచ్చింది అనుకో, ఆల్రెడీ అరుగుదల ఉంటుంది. మోకాల గురించి చెప్తున్నా నేను. అవును. అలాంటి వాళ్ళకి మనము ఆల్రెడీ అరుగుదల ఉంది అంటే అంత సజెస్ట్ చేయం. ఓకే. బట్ యంగ్ ఏజ్ లో అరుగుదల ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇన్స్టెబిలిటీ అంటాం. అచ్చచ్చా. జాయింట్ జారడము, కదులుతున్నట్టు అనిపించడము, లేకపోతే ఉరుకుతున్నప్పుడు, కిందికి దిగుతున్నప్పుడు స్లిప్ అయి పడిపోతాన అనిపిస్తుంటది. అవును. ఇట్లాంటివి అనిపిస్తున్నాయి అంటే సర్జరీ చేయడమే ఓకే బెస్ట్ ఆప్షన్. ఓకే రైట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే ఇట్లాంటి ఆపరేషన్స్ అయిన తర్వాత ఆ ఆటగాడు మళ్ళీ ఆ ఆట ఆడొచ్చా? ఆడగలడా? ఓ ఎస్, 100%. దానికోసమే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది, స్పోర్ట్స్ స్పెషాలిటీ అనేది చాలా ఫేమస్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్, అంటే నేను ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ ని ఎస్ మళ్ళీ పోయి ఆడుకోవాలి, ఎస్. అలాంటి వాళ్ళకి చేసే ప్రొసీజర్స్ ఇవి. ఓకే. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆడుకోవచ్చు. ఎప్పటిలాగే ఆడగలరు. ఎస్, వావ్, ఇది అద్భుతం నిజంగా. ఎందుకంటే అదొక మిరాకిల్ అండి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఏంటంటే ఒక్కసారి మన శరీరం మీద కత్తి పడింది, ఆపరేషన్ అయింది అంటే లేదు, లేదు. ఇక మునుపటి లైఫ్ ఉండదు అనే ముందు- ఫీలింగ్ లోనే ఉంటారు. ముందు అందరు బయట దేశం పోయి చేయించుకుంటుంటే అవును, yes. ఇప్పుడు ఇక్కడ అయిపోతున్నాయి అన్ని. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు వాటిల్లో కాళ్ళు నుజ్జు అయిపోతాయి చాలా మందికి. సో వీటిని ఎట్లా డీల్ చేస్తారు సార్? ఇవి మళ్ళీ Okay. ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. రీసెంట్ గానే ఒక 10 days బ్యాక్ యంగ్ అబ్బాయి 27 years రోడ్ పైన పోతున్నాడు. ఓకే ఏదో పెళ్లి అటెండ్ అయ్యో లేకపోతే గృహ ప్రవేశం అటెండ్ అయ్యిండు. ఓకే వాళ్ళ సిస్టర్ది ఓకే యాక్సిడెంట్ అయింది. కాలంతా నుజ్జు అయింది. చిన్న హాస్పిటల్ తీసుకుపోతే కాలు తీసేయాల్సి వస్తుంది అన్నారు. ఎస్ వాళ్ళు లక్కీగా కరెక్ట్ టైంకి యశోదాకి తీసుకుని వచ్చారు. ఓకే ఆ టైంలో నాతో ఫాలోఅప్లో ఉండేవాళ్ళు. తీసుకొని రాగానే నైట్ కేసు తీసుకున్నాము. మా యశోద హాస్పిటల్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ మోడల్ అప్రోచ్. అంటే Okay. ప్రతి డాక్టర్, ఇప్పుడు వాస్కులర్ ఇంజరీ ఉంది కాబట్టి వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, నుజ్జు అయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, బోన్ ఇరిగింది కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో ముగ్గురం కలిసి వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ 12 hours కష్టపడినాం. Wow. సో ఏదైతే వాస్కులర్ ఇంజురీ అయిందో ఆ వాస్కులర్ రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ 6 hours పట్టింది. ఓకే నుజ్జైన మాంసంని రిపేర్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ అయ్యారు. మాది బోన్ ఉంది కాబట్టి మేము ఇంకొక 10 days లో దాన్ని ప్లేట్లు ఆడాల్సి వస్తుంది. Okay. బయట నుంచి రాడ్ చేసి అతకబెట్టాము ఓకే టెంపరీగా. ఓకే ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ప్రయత్నం ఏంటంటే కాలు కాపాడడం. యంగ్ ఏజ్ 27, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో అక్కడ కాలు తీసేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ మనం కాలు కాపాడిన తర్వాత, సో అది మనం ఎప్పటికి మర్చిపోలేము. సూపర్ సూపర్.